హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తీరొక ముచ్చట. సెకండ్ పార్ట్ వచ్చేసి నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్. ఇక్కడ అయోధ్య ప్రతిష్టాపన సందర్భంగా ఒక ఐడియల్ అనేది మోడల్ ఐడియల్ అనేది అక్కడ కట్టారు. అక్కడ ప్రసాదం కూడా తీసుకుంటున్నారు. సో అక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. అయితే ఇవాళ స్పెషల్ బ్లాగ్ వచ్చేసి ఫుడ్ కోర్ట్ అండ్ నెక్స్ట్ కొన్ని డిఫరెంట్ ఐటమ్ రిలేటెడ్. అయితే ఇది నాకు చాలా బాగా అనిపించింది. లైక్ ఎలా అంటే పాతకాలపు రైలు లాగా ఉంది. ఇక్కడ కూర్చొని తిరిగే వాళ్ళు తిరగవచ్చు, అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ కూర్చుంటే ఇది తిప్పుతుందని. అయితే అక్కడ ఫుడ్ కోర్ట్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకొని చాలామంది తింటున్నారు ఐస్ క్రీమ్ అలాంటివి. సో ఇక్కడ నుండి మనం ముందుకెళ్ళగానే ఇక్కడ కిచెన్ అనేది నిన్న మీరు చూసారుగా, దాంట్లో స్పెషల్గా కొన్ని ఐటమ్స్ అనేవి చాలా బాగున్నాయి. దానికి వచ్చేసి ప్లేట్స్ అండ్ ఇలా అల్లం దంచుకోవడానికి, నెక్స్ట్ కచ్చికాయలు చేసుకోవడానికి కూడా అవి రీజనబుల్ రేట్లో ఉన్నవి. సో ఇక్కడ క్వాలిటీ అనేది చాలా బాగుందండి. నేను చూసాను, చాలా క్వాలిటీ అనేది బాగుంది. సో వీడియో అనేది కొంచెం ఫాస్ట్గా అయింది, కానీ మీకు దగ్గర నుంచి చూపెడితే చాలా బాగా అర్థమవుతుంది. సో ఈసారి నుమాయిష్లో స్టాల్స్ అనేవి పెరిగినవి. సో క్వాలిటీ పరంగా చూస్తే కూడా చాలా బాగున్నాయి. చూసారుగా పప్పు కవ్వాలు, సో స్టీల్ రిలేటెడ్ సామాన్లు కూడా చాలా వచ్చాయి. సో స్టాల్స్ అనేవి డబల్గా ఉన్నా కూడా ఇక్కడ డిఫరెంట్ థింగ్స్ అనేవి ఇంటి డెకరేషన్కి రిలేటెడ్ అయితే చాలా బాగున్నాయి. సో చాలామంది అవి తీసుకుంటున్నారు ముందు పెట్టుకోవడానికి. ఇప్పుడు చూసేది వుడెన్ కట్టర్స్ చపాతీ చేసుకోవడానికి అండ్ ఇంకా ఇలాంటి క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మీరు చూసేది కూడా వుడెన్ కార్వింగ్స్ అని, ఇవి అయితే చాలా బాగున్నాయి ఇంట్లో డెకరేటివ్ పీసెస్. అయితే ఇవి స్పెషల్గా డెకరేటివ్ పీసెస్ మనం బయట తీసుకుంటే చాలా థౌజండ్స్లో అమౌంట్ అనేది అడుగుతారు. కానీ ఇక్కడ నుమాయిష్లో స్పెషల్ స్టాల్ ఉంది కాబట్టి మనం ఇక్కడ బార్గెనింగ్ చేస్తే వాళ్ళు కొంచెం తక్కువకి ఇస్తారు. ఐటమ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, వుడెన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో నాకు చాలా నచ్చింది. అయితే ఇక్కడ కొన్ని చట్నీస్, కొన్ని మిక్చర్స్ కూడా అమ్ముతారు. కొంతమంది మిక్చర్ తినే అలవాటు ఉన్న వాళ్ళకి ఇక్కడ డిఫరెంట్ మిక్చర్స్ అనేవి ఉంటాయి. సో ఈసారి కొత్తగా ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చావి. చాలా ప్లాంట్స్ అనేవి ఇండోర్వి బయట అమ్ముతుంటారు, కానీ ఇక్కడ రకరకాల రాష్ట్రాల నుండి వచ్చిన ఇండోర్ ప్లాంట్స్ కూడా మనం ఇంట్లో సర్వైవ్ అవ్వేటివి కూడా ఇక్కడ చాలా వచ్చినాయి. తీసుకునే వాళ్ళు చాలామంది ఇండోర్ ప్లాంట్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. ఇండోర్ ప్లాంట్స్ వల్ల ఏంటంటే ఇంట్లో ఫ్రెష్ ఎయిర్ని అది ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది కాబట్టి ఇప్పుడు చాలామంది ఇండోర్ ప్లాంట్స్కి ప్రిఫర్ చేస్తున్నారు. సో సాధ్యమైనంత వరకు నేను మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, చాలామంది పెట్టుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారు ఇండోర్ ప్లాంట్స్. ఎందుకంటే స్పేషియస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇండోర్ ప్లాంట్స్ కూడా చూస్ చేస్తున్నారు. ఫ్లవర్స్ మొక్కలు కూడా చాలా బాగున్నవి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిర్చి బజ్జీ, ఇది చాలా ఫేమస్, మీకు ఐడియా ఉంటుంది. సో ఈ మిర్చి అనేది ఇక్కడ దొరకది, బయట నుండి తీసుకొస్తారు. ఆ మిర్చి చాలా పెద్దగా ఉంటుంది, టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. సో తినేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు, అక్కడ తింటారు. సో ఇది ఇక్కడ కూడా ట్రై చేశారు. ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టినా ఆ మిర్చి బజ్జీ మాత్రం చాలామంది తింటారు. చూసారు కదా, ఇది చారిటీ వాళ్ళు దీన్ని బిల్డ్ చేశారు ఒక ఐడల్ ఫామ్ లాగా. చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. సో ఇదన్నట్టు ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది అక్కడ, దీన్ని ఆర్ట్ గ్యాలరీ అని కూడా అంటారు. చూడండి, అయితే ఇక్కడ లేడీస్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. అసలు ఎగ్జిబిషన్ అనగానే లేడీస్ ఐటమ్స్కి అయితే కొదవ ఉండదు. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే హ్యాండ్ మిర్రర్స్ అండ్ పిల్లలకు సంబంధించిన చిన్నవి చాలా ఐటమ్స్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. బ్యాంగిల్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నవి. సో చూడండి, కొంతవరకు కవర్ చేశాను. నేను ఇంకా చాలా కవర్ చేయలేదు. ఇవి రింగ్స్ మనకు కావాలంటే కూడా అప్పుడే రెడీ చేసి ఇస్తారు. సో ఇక్కడ ఇంకొక సైడు మనము థింగ్స్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తామో నాంపల్లి ఎగ్జిబిషన్లో గేమ్స్ పార్ట్కి కూడా అంతే ప్రిఫరెన్స్ ఉంటుంది. సో చాయ్ కప్స్ ఉన్నాయి కదా, కప్ సాసర్లో కూడా చాలామంది పిల్లలు ఎక్కుతుంటారు. ఇది ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో దాన్ని ఓపెన్ ఇప్పుడు చేస్తారు, ఈవినింగ్ టైంలో ఇంకా చాలామంది వస్తారు. సో చూడండి, రంగుల రాట్నము, జాయింట్ వీల్ అంటాము మనము. సో ఇలాంటివి చిన్నపిల్లలకు కూడా చాలా ఉన్నవి. చాలామంది వచ్చి కూడా ఈవినింగ్ టైంలో ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీస్తో వస్తారు. ఇవి కూడా చాలామంది ఇవి చూడడానికే చాలామంది ఫ్యామిలీస్తోనే వస్తారు. పిల్లలకి చూపెట్టడానికి, పిల్లలకి హ్యాపీగా ఉంటుంది ఎక్కించడానికని. చూడండి,
నాంపల్లి ఎగ్జిబిషన్ నుమాయిష్ అంటే ఐటమ్స్కి ఎంత ప్రిఫరెన్సో ఈ గేమ్స్ పార్టీ కూడా అంతే ప్రిఫరెన్స్ ఉంటుంది. చాలామంది ఫ్యామిలీస్ అనేవి రావడం జరుగుతుంది ఒక రిలాక్సేషన్ కోసము. పిల్లలు ఏంటంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుందిగా ఇలాంటి గేమ్స్ అంటే. సో ఎప్పుడు ఇలాంటివి ఉండవు, ఎగ్జిబిషన్ టైంలోనే ఉంటాయి కాబట్టి చాలామంది వస్తుంటారు ఫ్యామిలీస్తోని. సో మేము నైట్ వెళ్ళలేదు, అరౌండ్ ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి క్రౌడ్ అనేది చాలా తక్కువ ఉంది. బట్ నైట్ మాత్రం చాలా క్రౌడ్ ఉంటుంది. జైంట్ వీల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అక్కడ ఎంట్రీ ఫీ అనేది 20 రూపీస్ అని ఉంది చూడండి. సో మనం పే చేసి మనం ఏది ఎక్కాలనుకుంటే అది ఎక్కేస్తే అయిపోతుంది. కొలంబస్ చూడండి కొంచెం చిన్నగా ఉంది కానీ చిన్నపిల్లలు ఎక్కుతారు కాబట్టి ఈసారి కొంచెం చిన్ననే ఉంది. సో ఇది ఎక్కితే పైకి తీసుకెళ్తుంది అన్నమాట. సో ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్తున్నాము. అసలు ఒక 3 days తిరిగితే కానీ మనకు నుమాయిష్ అనేది అసలు కవర్ చేయలేమండి. సో చూడండి ఇక్కడ హల్వా ఉంది, ముందు హల్వా ఉంటుంది. కాలికట్ హల్వా అని చాలా బాగుంటుంది. ఇది లేడీ స్టోరు. సో ఇవి డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ అయితే చాలా స్పెషల్. కాశ్మీర్ హనీ అని చాలా స్వీట్గా ఉంటుంది. అక్కడ చేసింది అన్నమాట. సో చాలామంది తీసుకుంటారు ఈ డ్రై ఫ్రూట్స్. కాశ్మీర్ ట్రేడింగ్స్ అని ఉంది చూడండి, ఇక్కడ చాలామంది డ్రై ఫ్రూట్స్ అయితే కొనడం జరుగుతుంది. స్పెషల్గా ఒక సైడ్ ఉన్నవి ఇవి. నెక్స్ట్ షుగర్ క్యాండీ. షుగర్ క్యాండీ అంటే తెలుసుగా, మన భాషలో దూది మిఠాయి అంటాం, చిన్నప్పుడు వస్తుంది. సో పీచ్ మిఠాయి అని కూడా అంటారు. దీనికైతే చాలా క్రేజ్ ఉంటుంది, చాలామంది కొనుక్కుంటారు. డబ్బాలు అమ్ముతున్నారు. అండ్ ఇంకోటి మీద ఇట్లా ఏంటి కవర్లో కూడా వాళ్ళు ప్యాక్ చేసి అమ్ముతున్నారు. షుగర్ క్యాండీ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి కబాబ్స్ కూడా అయితే ఫుడ్ కోర్ట్ చాలా డిఫరెంట్గా ఉంది ఈసారి. ఫుడ్ కోర్ట్ కాలికట్ హల్వా అయితే ఇంకా బాగుంది. బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో. నేను చెప్తున్నా పిల్లలకు సంబంధించిన అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ గేమ్ ఆడితే ఈ బొమ్మలు అనేవి వస్తాయి అన్నట్టు. సో గేమ్ ఆడడానికి కూడా చాలామంది ట్రై చేస్తారు. సో చూడండి ఒక బాల్ 150, 5 balls 400 అట్లా ఉంటుంది. సో దానిలో కూడా స్పెషల్ ఉన్నవి. మంకీ ఒక రేటు, డక్కీ ఒక రేటు అలా. ఇదేంటో నాకు అసలు అర్థమే కాలేదు. ఏదో గేమ్ అంట ఇది కూడా. సో ఇక్కడ మళ్ళీ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కత్, పోచంపల్లి ఇలాంటి క్లాత్స్ ఇక్కడ చాలా తక్కువ రేటు దొరుకుతాయి. మీటర్ల కొద్ది దొరుకుతాయి మనకు కావాలనుకుంటే. సో వీటిని తీసుకొని శారీ డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే డ్రెస్ డిజైన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ చాలా చీప్గా దొరికేటి ఏంటంటే పెరల్స్. డిఫరెంట్ పూసలు అనేవి కూడా చాలా తక్కువకు దొరుకుతుంది. అక్కడే వాళ్ళు అల్లిస్తారు కూడా దండలు అనేవి. అయితే మేము వెళ్తున్నప్పుడు అక్కడ ఎందుకో ముగ్గు వేస్తున్నారు, ఎందుకంటే అయోధ్య ప్రతిష్టాపన సందర్భంగా మేబీ వాళ్ళ స్టాల్ వాళ్ళు కలిసి కొంతమంది అక్కడ దీపాలు ముట్టిస్తారని ముగ్గేస్తున్నారు అనుకుంటా ఈవినింగ్ టైంలో. నెక్స్ట్ హ్యాండ్మేడ్ బ్యాగ్స్. సో ఈ సెషన్ మొత్తం క్లాత్స్ అండి, లేడీస్ క్లాత్స్ అండ్ పెరల్స్ పూసలు లేడీస్కి రిలేటెడ్. ఇక్కడ చాలా డిఫరెంట్ పూసలు అయితే ఉన్నవి. అవి బయట మాత్రం thousands ఉంటాయి, ఇక్కడ చాలా తక్కువకు దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి కొండపల్లి బొమ్మలు. ఇవి మాత్రం అసలు ఇవి నచ్చని వాళ్ళంటూ ఉండరు. కాస్ట్ ఎక్కువ ఉన్నా చాలా బాగుంటుంది, చాలామంది ప్రిఫర్ చేస్తారు. సో మన తెలంగాణలో కొండపల్లి బొమ్మలకు ఉన్నంత క్రేజ్ ఎక్కడా ఉండదు. ఇవి ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. చూసారు కదా ఎంత డిఫరెంట్ బొమ్మలు రెడీ చేస్తారో. వాళ్ళు ఎంత కష్టపడతారో అంతే దగ్గర రేటు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆయుర్వేదిక్ స్టోర్ అనుకుంటా. సో దీంట్లో కూడా చాలా ఉన్నవి మనకు పిగ్మెంటేషన్ రిలేటెడ్, రోజ్ వాటర్, కొన్ని పొడులు, ఆమ్లా పౌడర్ అండ్ ఇంకా అదేంటి ఆరెంజ్ పీల్ పౌడరు, ఇలా కొన్ని దొరుకుతాయి. ఇవి ఎక్కడ దొరకని రేర్ ఐటమ్స్ కూడా ఈ ఎగ్జిబిషన్లో దొరుకుతాయి. పుచ్చ గింజలు అండ్ తర్బూజ గింజలు మనకు కావాల్సినవి. నెక్స్ట్ వచ్చేసి అందరికీ నచ్చే చాట్ కూడా ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. సో చాలామంది చాట్ కూడా ప్రిఫర్ చేస్తారు. ఇది ఫుడ్ గ్యాలరీ అన్నమాట. సో ఇక్కడ డిఫరెంట్ ఫుడ్స్ కూడా వాళ్ళు అమ్ముతున్నారు హ్యాండ్మేడ్ రెడీ చేసి.
చూడండి పాపడాలలో కూడా డిఫరెంట్ ఆనియన్ పాపడాలు, నార్మల్ పాపడాలు, పల్లి పట్టీలు, గుమ్మడివి వడియాలు, ఇవి గుమ్మడి వడియాలు అక్కడ ముద్దల్లాగా ఉన్నాయి కదా. నెక్స్ట్ కారం పొడులు, ఇవి కూడా ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే క్వాలిటీ ఉంటే బాగుంటాయి, వాళ్ళు హ్యాండ్మేడ్ చేసి ఇస్తారు కాబట్టి కల్తీ ఐటమ్స్ అనేవి కలపరు. చాలామంది సున్నుండలు, పల్లి ఉండలు, నువ్వుల ఉండలు ఇలా మన ముందే కేజెస్ మనం ఆర్డర్ ఇస్తే రెడీ చేసి ఇస్తారు. చూడండి చాలా టేస్టీగా ఉన్నాయి, చాలామంది ఇవి తీసుకుంటున్నారు. నెయ్యితో చేసినవి ఎంత బాగుందంటే నెయ్యి కూడా మంచి ప్యూర్ నెయ్యి వాడారు వాళ్ళు. మీకు ముద్ద చూస్తేనే అర్థమవుతుంది క్వాలిటీ అనేది ఎట్లుందో. ఇలా బాక్స్లో మనకు కావాలంటే కేజీ, హాఫ్ కేజీ వాళ్ళు కట్టిస్తారన్నమాట. సో ఇవి తింటే చాలా బలము. పిల్లలకు డైలీ మార్నింగ్ ఒక్కటి తినబెట్టినా లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇచ్చినా చాలా బలము. చాలామంది ఇప్పుడు ఇవి తినబెట్టట్లేదు, ఏదో పిచ్చి పిచ్చి లేస్ అవి అలవాటు చేస్తున్నారు, కానీ అవి చేస్తే చాలా మంచిది హెల్త్కి. నెక్స్ట్ వచ్చేసి ఇవి లేడీస్ ఐటమ్స్, బ్రేస్లెట్స్, ఇలా చాలా పూసల రకరకాలుగా ఉన్నాయి. ఇవి కొన్ని ఏంటంటే ఎక్కడ దొరకని కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మ్యాచింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది వెస్ట్రన్ వేర్ యూజ్ చేసే వాళ్ళకు ఇవి ఒక ఇష్టం అన్నట్టు, కలెక్షన్ చేయడం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకైతే ఇక్కడ చాలా దొరుకుతాయి. సో కొన్ని డిఫరెంట్ థింగ్స్ కూడా ఉంటవి. హ్యాండ్మేడ్తో చేసినవి కూడా, ఏనుగుందంతాలతో చేసినవి అలాంటివి కూడా చాలా దొరుకుతాయి మనం ట్రై చేస్తే. సో చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మామిడి తాండ్ర, హల్వా, నెక్స్ట్ వడియాలు, నెక్స్ట్ పెరుగు వడలు, పులిహోర, చెకోడీలు ఇలాంటివి కూడా వీళ్ళు హ్యాండ్మేడ్ చేసుకొస్తారు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఆంధ్ర నుండి పూతరేకులు, ఆత్రేయపురం పూతరేకులు ఇలాంటివి కూడా ఇక్కడ అమ్ముతారు. సో ఇక్కడ ఏంటంటే ఆవ పులిహోర కూడా చాలా బాగుంటుంది. గుమ్మడి వడియాలు, నెక్స్ట్ బిస్కెట్స్, లడ్డూలు, నెయ్యి ఇలాంటివి ప్యూర్గా దొరుకుతాయి. సో అవి బాక్స్లో వాళ్ళు ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టారు. హల్వా ఇలాంటివి మనం కావాలనుకుంటే తీసుకెళ్ళచ్చు. సున్నుండలు, నువ్వుల ఉండలు, నెక్స్ట్ నేను చెప్పాను కదా పూసలు, బిళ్ళలు ఇలాంటివి మనకు కావాలంటే ఏ రంగు కావాలంటే ఆ రంగు వాళ్ళు అప్పుడే కుచ్చి ఇస్తారు లేదా అల్లిస్తారు. సో కాస్ట్ కూడా మనం బార్గెనింగ్ చేస్తే తక్కువ ఉండొచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. సో ఇది పార్ట్ 2 మాత్రమే, ఇంకా పార్ట్ 3 ఉంది, చాలా బాగుంటుంది చూడండి. నెక్స్ట్ వచ్చే స్టాల్ కూడా చాలా బాగుంది. ఇది ఏంటంటే పింగాణి వస్తువులు, ఏంటి చట్నీ బాక్స్, చట్నీకి ఏమంటారు ఇవి, చట్నీ పెట్టుకోవడానికి అండ్ సాల్ట్ వేసుకోవడానికి ఈ మధ్య ఇవే వాడుతున్నారు. ఇవి వాడడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి తప్ప ప్లాస్టిక్ వాడితే హెల్త్ బెనిఫిట్స్ ఉండవి. సో చాలామంది గాజు ప్రిఫర్ చేస్తున్నారు, పింగాణి ప్రిఫర్ చేస్తున్నారు. ఇంట్లో చాలా బాగా ఐటమ్స్ అనేవి చాలా బాగున్నవి. నాకు ఈ స్టాల్ చాలా నచ్చింది. ఏంటంటే క్రాకరీ పీసెస్ అనేవి ఇక్కడ చాలా ఉన్నవి, తక్కువ ఉన్నవి, రీజనబుల్గా ఉన్నాయి. కొంతమందికి క్రాకరీ సెట్ ప్లాన్ చేసుకోవడం ఇంట్లో చాలా ఇష్టము. అలాంటి వాళ్ళకు ఈ నుమాయిష్లో ఇలాంటి స్టాల్లో చాలా బాగా దొరుకుతుంది. సో అలాంటి వాళ్ళు వెళ్ళండి, చూడండి ఎంత బాగున్నాయో. సో ఏంటంటే ఇక్కడ రేట్ ఉంటుంది, అంతే తగ్గ క్వాలిటీ ఉంటుంది. అయితే ఇక్కడికి వస్తే ఏంటంటే మనకు కావాల్సిన ఐటమ్స్ ఒకటే ప్లేస్లో దొరుకుతాయి, అక్కడ ఇక్కడ తిరగకుండా. సో టైం సేవింగ్ అనేది చాలా ఉంటుంది. సో అందుకోసమే నుమాయిష్ ప్రిఫర్ చేస్తారు. సో నాకు ఇవి బాగా నచ్చినవి, ఐస్ క్రీమ్ కప్స్ అనేవి. ఇది నిన్న చూసారుగా ఆలూ పొటాటో ట్విస్టర్, ఇది కూడా చాలామంది ట్రై చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. సో మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.